శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమంలో ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో 41వ అధ్యాయంలో శ్రీపాదుల వారు పీఠికాపురాన్ని వదిలి వెళ్ళిన వృత్తాంతాన్ని శ్రీ భాస్కర శాస్త్రి గారు చెబుతున్నారు. అది ఈరోజు విందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 41వ అధ్యాయం. శ్రీ భాస్కర శాస్త్రి గారు శ్రీపాద శ్రీవల్లభులు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి స్వరూపులు. శ్రీవారిలో ఉన్న దేవీతత్వం వారిని ఆరాధించేవారికి, అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది అని అన్నారు. నేను భాస్కర శాస్త్రి గారితో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు ఉంటాయని విన్నాను. వాటిని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాను. శ్రీ భాస్కరాచార్యులు ఈ విధంగా వివరించారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ అమ్మవారి శక్తి వాక్కు అంటే మాట రూపంలో వ్యక్తమవుతుంది. బయటకు వినిపించేలా మాట్లాడే మాటలను స్థూల వాక్కు అంటారు. బయటకు ఏమాత్రం వినిపించకుండా లోపలే పలుకుతూ పెదవులు కదిలించే వాక్కును మధ్యమా వాక్కు అంటారు. పెదవులు కూడా కదలకుండా నోట్లోనే అనుకునే వాక్కును అంటే మధ్యమా వాక్కు కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాక్కును వైఖరి వాక్కు అంటారు. వాక్కు గొంతు దాకా వస్తుంది, అక్కడ నుండి బయటికి రాదు, మనసులో మెదులుతూ ఉంటుంది. అటువంటి వాక్కును పశ్యంతి వాక్కు అంటారు. దానికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నిర్వికల్పంగా నాభిలోనే సంకల్పమాత్రంగా ఉండే వాక్కు అంటే మన ప్రమేయం లేకుండానే మనలో నామస్మరణ, మంత్రస్మరణ లాంటివి జరిగితే అది పరావాక్కు అంటారు. అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు. ఆమె 3 లోకాలను పాలిస్తూ ఉంటుంది. గుణత్రయం అంటే సత్వ, రజస్తమో గుణాలు 3, వీటిని గుణత్రయం అంటారు. జగత్రయాలు అంటే భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకము అనే 3 లోకాలు. మూర్తిత్రయాలు అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనే 3 మూర్తులు. అవస్థాత్రయాలు అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి. జాగృతి అంటే మెళకువగా ఉండే స్థితి, స్వప్న అంటే కలలు కనే స్థితి, సుషుప్తి అంటే గాఢమైన నిద్ర పట్టిన స్థితి. ఈ 3 పరిస్థితులకు కూడా త్రిపుర భైరవి అధిదేవత. మనకు శ్రద్ధ కలిగి ఉండి ఆత్మ సమర్పణ చేసుకుని ఆ తల్లిని సర్వస్య శరణాగతి కోరితే ఈ లోకం నుండి కానీ అదృశ్య లోకాల నుండి కానీ ఏర్పడే అన్ని రకాల శత్రుత్వాల నుంచి ఆమె మనకు ఏ విధమైన కీడు కలగకుండా కాపాడుతుంది. మనిషి అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా శ్రద్ధ, దానితో పాటు దృఢమైన విశ్వాసం ఉండాలి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకంతో కూడిన అంగీకారం. విశ్వాసం అనేది అనుభవంతో వస్తుంది. మనం దేనినైనా సరే విశ్వాసం ఆధారంగానే జీవించాలి. అవసరమైన సమయాలలో భగవంతుడి నుంచి మనకు సహాయం అందుతుందనే విశ్వాసం మనలో ఎప్పుడూ ఉండాలి. విశ్వాసంతో పాటు భద్రతాభావం అంటే భగవంతుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడనే భద్రతాభావం కూడా మనలో ఉంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందువలన మనం జ్ఞానంతో ప్రకృతి బంధాల నుండి విడుదల పొందాలి. తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి. సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు. కర్మ నిర్వహించటాన్ని ప్రకృతి అంటారు. మానసికంగా పరిణితి చెందని పరిస్థితులలో క్రింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది. వాటి మధ్య సఖ్యత లేకపోవటం వలన ప్రగతికి అభివృద్ధి ఉండదు.
చైతన్యం కుంటిది, ప్రకృతి గుడ్డిదిగాను ఉంటాయి. లోకంలో ప్రస్తుతం ఈ కుంటితనము గుడ్డితనమే ఉన్నాయని తెలియజేయటానికే శ్రీపాదుల కుటుంబంలో సోదరులుగా జన్మించిన వారు ఒకరు కుంటివాడుగా ఒకరు గుడ్డివాడుగా పుట్టారు. ఆలోచనలలో పరిణితి చెందినప్పుడు, అంటే దృక్పథం ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము ప్రకృతి ఈశ్వరుడు ఈశ్వరిగా మారిపోతారు. వారి మధ్య విరోధం ఉండదు. శ్రీపాదుల వారు తగిన యోగ సమయం వచ్చింది అనుకున్నప్పుడు సోదరుల కుంటితనాన్ని గుడ్డితనాన్ని పూర్తిగా పోగొట్టారు. అంటే లోకంలో ఉన్న కుంటితనము గుడ్డితనము రూపుమాపే కార్యక్రమానికి సూచనగా వారు ఈ విధంగా చేశారు. అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు చైతన్యము ప్రకృతి బ్రహ్మ మాయాగా పిలువబడుతుంది. అపరిమితుడు అనంత గుణ సంపన్నుడు అయిన బ్రహ్మస్వరూపానికి పరిమితులు కలిగించే శక్తి మాయ. తాను పీఠికాపురంలో జన్మించటం, తాను పరబ్రహ్మస్వరూపుడనైనప్పటికీ కూడా మాయాశక్తికి లోబడి పరిమితులతో ఉంటానని సూచించటం. తమ 16వ సంవత్సరంలో ఇల్లు వదిలి సంసారాన్ని వదిలి దేశ సంచారానికి వెళ్ళటం అంటే తానే స్వయంగా బ్రహ్మము మరియు మాయా అని తెలియచేయటం. 16 సంవత్సరములు దాటిన తరువాత మాయకు తాను అధీనం కాదని, తాను పరిపూర్ణ బ్రహ్మస్వరూపమని తెలియచేయటం. దీనికి ప్రతీకగా, అంటే క్రింది స్థాయిలో ప్రకృతి బలమైనది అని తెలియజేయటానికే శ్రీవారి చరిత్రలో పిఠాపురంలో జరిగిన వాద వివాదాలు, పరిస్థితులు కల్పించే బాధలు, కష్టాలు. మధ్యస్థాయిలో పురుషుడు ప్రకృతి సమానులయ్యారు. ఈ స్థితిలో పిఠాపురంలో కొంతమంది అనుభవంతో శ్రీపాదులు దత్తాత్రేయులను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు. పిఠాపురాన్ని విడిచి వెళ్ళే స్థాయిలో మాయ ఆయనలో లీనమైపోయింది. తాను పరబ్రహ్మ స్వరూపుడనేనని స్పష్టంగా ప్రకటించి తన దివ్యావతార లీలలను ప్రపంచ స్థాయిలో ప్రకటించే స్థితి అది. ప్రపంచమంతా తన మహిమ విస్తరిస్తున్నప్పుడు రాబోయే శతాబ్దాలలో పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయం అవుతుంది. విస్తృత స్థాయిలో వారి దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుంటితనాన్ని గుడ్డితనాన్ని రెండింటినీ నివారిస్తుంది అని చెప్పారు భాస్కర శాస్త్రి. నేను వారిని అడిగాను, వారు పీఠికాపురాన్ని వదిలి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని. దానికి భాస్కర శాస్త్రి చెప్పారు, శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహకు అందవు. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చాడు. అతడు దత్తభక్తుడు. అతడు దత్తదీక్షలను ఇస్తూ ఉండేవాడు. 41 రోజుల పాటు దత్తదీక్ష స్వీకరిస్తే అనుకున్న పనులన్నీ తీరుతాయని అతడు ప్రకటించాడు. పీఠికాపురంలోని బ్రాహ్మణులు కూడా అతని దగ్గర దత్తదీక్ష తీసుకున్నారు. ఆయనకు ఘనంగా దక్షిణలు ఇచ్చారు. ఆయన ఆ దక్షిణలలో కొంత భాగాన్ని తన దగ్గర దీక్ష తీసుకున్న బ్రాహ్మణులకు ఇచ్చేవాడు. దానితో వారు ఇతర కులస్తులతో మీరు కూడా దత్తదీక్షలు తీసుకుని దక్షిణలు ఇవ్వండి అని ప్రోత్సహించేవారు. వారి మాట కాదనలేక కొంతమంది దత్తదీక్ష తీసుకొని వారు చెప్పిన మొత్తాన్ని దక్షిణగా ఇచ్చుకున్నారు. ఇంతలో దత్తదీక్షలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే వాదనలు మొదలయ్యాయి. సభ ఏర్పాటైంది. బాపనార్యులు అధ్యక్షత వహించారు. శ్రీ బాపనార్యులు, దత్తుడు అందరివాడు, దత్తదీక్ష అందరూ తీసుకోవచ్చు, అన్ని కులాల వారికి దత్తదీక్ష తీసుకునే అవకాశం ఉండాలి అని చెప్పారు. దానికి బ్రాహ్మణ పరిషత్తులోని కొందరు వ్యతిరేకించారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలోని వారు ఆచారం పాటిస్తారు కనుక దత్తదీక్ష తీసుకోవచ్చు, శూద్రులు ఆచారం పాటించరు కనుక దత్తదీక్ష తీసుకోకూడదు. వాళ్ళ నుంచి మనం దక్షిణలు మాత్రం తీసుకుని వారిని మన తపశ్శక్తితో ఉద్ధరించవచ్చు అని అన్నారు. అప్పుడు బాపనార్యుల వారు ఇలా అన్నారు, అన్ని కులాల వారిలోనూ ఆచారవంతులు ఉంటారు, ఆచారం పాటించని వాళ్ళు ఉంటారు.
అందువలననే మనం సంఘ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని దత్తహోమము మొదలైన హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి మేలు కలిగేలా చేయాలి. దక్షిణలు మాత్రమే తీసుకుని దత్తదీక్ష శూద్రులకు ఇవ్వకపోవటం అన్యాయమని నాకు అనిపిస్తోంది. దక్షిణలు తీసుకొని శూద్రులను మన తపశ్శక్తితో ఉద్ధరించేలాగా ఉంటే అలాగే బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చు కదా. అప్పుడు ఏ కులం వాళ్ళకి ప్రత్యేకంగా దీక్షలు ఇవ్వనవసరం లేదు కదా. అదీ కాకుండా దీక్ష కోసం మీరు చెబుతున్న రుసుము చాలా ఎక్కువ. అన్ని కులాల వారిలోనూ పేదవారు ఉంటారు. రెక్క ఆడితేనే కానీ డొక్కాడని కుటుంబాలు చాలానే ఉన్నాయి. అటువంటి వాళ్ళు మీరు చెప్పినంత దక్షిణ ఇవ్వాలంటే వాళ్ళు చాలా రోజుల పాటు పస్తులు ఉండాలి. దక్షిణ అనేది వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ సంతోషంగా ఇవ్వవలసినది. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషిస్తాడు అని తమ అభిప్రాయాన్ని చెప్పారు బాపనార్యుల వారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, పరమహంస పరివ్రాజక మహాశయులు మన ఊరికి వస్తున్నప్పుడు మనం పూర్ణ కుంభాలతో ఎదురు వెళ్ళి వేద మంత్రాలతో వారికి స్వాగతం చెప్పాలి. అలాంటిదేమీ చేయకపోగా వారు సకల జనుల మంచి కోసం దత్తదీక్షలు ఇస్తుంటే బ్రాహ్మణ పరిషత్తు వారు తమకేమీ పట్టనట్టుగా ఊరుకోవడం నిజంగా సిగ్గుపడవలసిన విషయం అని ఆక్షేపణ లేవనెత్తారు. అప్పుడు బాపనార్యులు, నిజంగా వచ్చినది పరివ్రాజకులే అయితే వారికి స్వాగతం పలకటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వారు రావడానికి కొన్ని రోజుల ముందుగానే వారి శిష్యుల చేత సమాచారం పంపించాలి. పరిషత్తు వారి వివరాలు పూర్తిగా విని వారితో కొంత శాస్త్ర చర్చ జరుపుతుంది. ఆ శాస్త్ర చర్చలోనే వారి ప్రావీణ్యం ఎంతో తెలిసిపోతుంది. తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేసినప్పుడు వారికి పూర్ణ కుంభాలతో వేద మంత్రాలతో స్వాగతం చెప్పబడుతుంది. తరువాత వారితో శాస్త్ర చర్చ జరుగుతుంది. తరువాత వారి సూచన ప్రకారం యజ్ఞమో యాగమో దీక్షలో ప్రవచనాలో జరుపబడతాయి. ఇవేవీ లేకుండానే ఆయన కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు. వచ్చిన వెంటనే దత్తదీక్షలు అన్నారు. ఘనంగా దక్షిణలు ఇవ్వాలని చెప్పారు. ఇవన్నీ నియమాలకు విరుద్ధంగా జరిగినవే కదా అని అడిగారు. అంతటా బ్రాహ్మణులు, నియమాల ప్రకారమే జరిగిందా, నియమాలకు విరుద్ధంగా జరిగిందా అనే విషయం ఇప్పుడు అనవసరం. మీరు మీ అల్లుడు గారు దీక్ష తీసుకొని దక్షిణనిస్తారా ఇవ్వరా అనేది చెప్పండి అని అడిగారు. దానికి బాపనార్యులు, మేమిద్దరము సమాజానికి ఏదైనా మేలు జరుగుతుంది అంటే దీక్షలు తప్పకుండా తీసుకుంటాం. అంతేకాని వ్యక్తిగత మేలు కోసము దీక్షలు తీసుకోం. మేము దీక్షలు తీసుకోవటం లేదు కనుక దక్షిణలు ఇవ్వం. బ్రాహ్మణులలో ఎవరైనా ఇష్టమయ్యి దక్షిణ ఇవ్వగల శక్తి ఉంటే వారు దీక్షలు తీసుకోవచ్చు. ఈ బ్రాహ్మణ పరిషత్తు సమాజానికి మేలు కలిగించే విషయాలను, సమస్యలకు పరిష్కారాలను మాత్రమే చర్చిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత దీక్షల గురించి, సమస్యల గురించి ఆలోచించదు అని తేల్చి చెప్పేశారు. శ్రేష్ఠి గారు, వర్మగారు కూడా దత్త దీక్షలు తీసుకోవటానికి ఒప్పుకోలేదు. ఇష్టమైన వారు దీక్షలు తీసుకోవచ్చు, లేనివారు ఊరుకోవచ్చు అని స్వేచ్ఛను ప్రకటించారు. శ్రీపాదుల వారంటే భక్తి శ్రద్ధలున్న కొందరున్నారు. అలాంటి వారిలో వెంకయ్య ముఖ్యమైన వాడు. శ్రీపాదుల వారు వారి ఇంటికి వెళ్ళారు. దత్తదీక్ష తీసుకోలేకపోయామని నిరాశపడవలసిన అవసరం లేదు. నేనే మీకు దత్తదీక్షనిస్తాను. 41 రోజుల దీక్ష అవసరం లేదు. ఒక రాత్రింబగళ్ళు దీక్ష చెయ్యండి. దక్షిణ మీరు ఇవ్వగలిగినంతే ఇవ్వండి అని ప్రకటించారు. పూర్తిగా ఒక రోజంతా శ్రీపాదులు వెంకయ్య ఇంటిలోనే ఉన్నారు. శ్రీపాదులు అక్కడ అన్ని కులాల వారికి దత్తదీక్షనిచ్చారు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు కూడా వారి దగ్గర దత్తదీక్ష తీసుకున్నారు. శ్రీపాదులు బాహాటంగానే తాను దత్తుడనని ప్రకటించుకున్నారు. ఆ రోజున దత్తగురువు ప్రీతికరమైన గురువారం. తాను దీక్షనిచ్చిన వారందరికీ మంగళకరమైన ఆశీర్వాదాలు ఇచ్చారు. వారి చేత భజన చేయించి తానే దత్తుడనని ప్రకటించి ఒక గొప్ప కార్యక్రమం తన కోసం ఎదురు చూస్తోందని, తనను తలచుకుంటేనే ప్రసన్నుడయ్యి వారి కోరికలు తీరుస్తానని చెప్పారు. ఆ మరునాడు అంటే శుక్రవారం ఉదయం శ్రీపాదులు నరసింహవర్మ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ వారికి మంగళ స్నానాలు చేయించారు. అక్కడ వారు ఒక్క అరటిపండు మాత్రం తీసుకొని వర్మగారి ఇంటిలో ఉన్న ఆవుకు పెట్టారు. అక్కడ నుంచి వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి వెళ్ళారు. అక్కడ కూడా వారికి మంగళ స్నానాలు చేయించారు. శ్రీపాదులు వారి ఇంటిలో పాలు, వెన్న, మీగడ తీసుకున్నారు.
తమ భక్తులు తమను పిలుస్తున్నారని, తాము పీఠికాపురం విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చిందని చెప్పారు. అక్కడ నుంచి వారు తాతగారి ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా వారికి మంగళ స్నానాలు చేయించారు. తాను సాక్షాత్తు దత్తుడనని, శ్రీపాద శ్రీవల్లభ రూపం తన మాయాస్వరూపమని, బాధలు కష్టాలు అనుభవిస్తున్న భక్తులు తనను ఆవేదనతో పిలుస్తున్నారని, తన దివ్య లీలల ద్వారా లోకాన్ని ఉద్ధరించవలసిన సమయం వచ్చిందని వారు చెప్పారు. తరువాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు. తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ ప్రస్తావన చేశారు. అమ్మా, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతంగా దర్శనమిచ్చాను. ఇదిగో ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇది నా అనఘాలక్ష్మి సమేత అనఘస్వామి రూపం. ఇదే నా దివ్యమైన భవ్యమైన మంగళకర స్వరూపం. నా వివాహ ప్రస్తావన వస్తే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతానని అవధూత రూపంలో వచ్చినప్పుడే చెప్పాను కదా అని అన్నారు శ్రీపాదులు. తమ మంగళమయ స్వరూప దర్శనమిచ్చిన తరువాత వారు తమ అన్నలిద్దరినీ చేతితో తాకారు. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన వారి అంగవైకల్యం పోయింది. సుమతి మహారాణి, అప్పల రాజశర్మ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి ఏం మాట్లాడటానికి నోట మాట రావటం లేదు. ఇంతలో అమ్మమ్మ, తాతగారు, వెంకటప్పయ్య శ్రేష్ఠి దంపతులు, వర్మగారి దంపతులు వచ్చారు. శ్రీపాదులు అందరితోనూ నవ్వుతూ మాట్లాడారు. అప్పుడు సుమతి మహారాణి, నాయనా, అందరి బాకీలు తీర్చి వెళుతున్నానని అంటున్నావు, కానీ శ్రేష్ఠి గారి పాలబాకి, వత్సవాయి వారి పాలబాకి, మల్లాది వారి పాలబాకి నువ్వు తీర్చలేదు అంది. అప్పుడు శ్రీపాదుల వారు, అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఈ 3 వంశాల వారు నన్ను మర్చిపోకుండా ఉన్నంతకాలం నేను కూడా వాళ్ళను మరువను. నీ పుట్టింటి వారి ఇళ్లల్లో ప్రతి తరంలోనూ ఎవరో ఒకరి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళతాను. అయినా దక్షిణ మాత్రం తీసుకోను. నీ పుట్టింటి వాళ్ళు తమ మేనలునిగానే నన్ను భావిస్తారని నాకు తెలుసు. నేను కూడా మానవుల బాంధవ్యాలను గౌరవిస్తూ బుద్ధివంతుడైన మేనలుడుగానే ఉంటాను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏం కావాలి చెప్పు. నాన్నగారు, మన గండికోట వారి వంశంలో వేదం చాలా కాలం నిలిచి ఉంటుంది. నా అన్నయ్యలిద్దరూ మంచి వేద పండితులవుతారు. గండికోట వారు నన్ను మరువనంత కాలం నేను కూడా వారిని మర్చిపోను. మా పెద్దన్నయ్య శ్రీధర శర్మ సమర్థ రామదాసు అనే మహాపురుషుడిగా పుడతారు. నరసింహవర్మ ఛత్రపతి శివాజీగా జన్మించినప్పుడు ఆయనకు గురువు అవుతారు. ఈ విధంగా మన పౌరోహిత సంబంధం కొనసాగుతుంది. మా చిన్నన్నయ్య రామరాజు శర్మ శ్రీధరుడనే పేరుతో పుట్టి మహాయోగి అవుతారు. ఆయన శిష్య పరంపరలో ఒకరి చేత పీఠికాపురంలో నా పేరుతో మహాసంస్థానం ఏర్పడుతుంది. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో ఉన్న సంబంధం కూడా బలపడుతుంది. తరువాత వత్సవాయి వారు కూడా పీఠికాపురానికి వస్తారు అని చెప్పారు శ్రీపాదులు. వేద పఠనం జరుగుతూ ఉండగా అందరూ చూస్తూ ఉండగానే శ్రీపాదులు మాయమయ్యారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 41వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే, ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. లైక్ చేయండి, చేయించండి. షేర్ చేయండి, చేయించండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు.